బస్సులో ఉండేవారు అందరూ కూడా. ఒక బస్సు నడుస్తున్నది అనుకోండి, డ్రైవర్ చక్కగా ఆరోగ్యంగా ఉంటే బస్సు అంతా కూడా చక్కగా ఆ డ్రైవరే ఏ గోతులోనో కాలంలోనో దించారనుకోండి, అందరూ దిగిపోయి అలాగ నిరీక్షిస్తూ ఉండాలి. దాన్ని మళ్ళీ ఏ యంత్రమో తెచ్చి పైకి తీయాలి, ఏ పురకలేని. అంటే డ్రైవర్లు మీరందరూ కూడా. అందుకని మీ మీద ఎంత బాధ్యత ఉంది? మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అందరూ. అందుకని మీరు చక్కగా చాలా తయారవ్వాలి, బాగా తరిఫీజ్ ఇవ్వాలి. అందుకని వారు కూడా చెప్పారు, ఏమంటే మా వాళ్ళందరూ వస్తున్నారు, ఆ మీటింగ్ మీరు తప్పకుండా రావాలి. ఏమంటే తప్పుతుందేమో ఒకసారి చూడండి అన్నాను. అంటే నా తాలూకా వ్యవహారాలు బోల్డ్ ఉన్నాయి. కానీ వారన్నారు లేదంటే ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారన్నారు. సరే అయితే వారందరూ సుదూర ప్రాంతం నుంచి, ఇంకా సుసుధీర ప్రాంతం నుంచి నేను వస్తాను. సుమారుగా ఎంత పట్టిందో 4 గంటలు పట్టిందండి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదో మంచి జరుగుతున్నది, ఆ మంచిలో నా భాగస్వామి ఏదో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చాం. అంటే మనం చేసేటువంటి పనికి మెరుగులు దిద్దవలసిన బాధ్యత ఉంది. పెద్దవారు ఏం చేయాలంటే పిల్లలకి ఎంతో తరఫీజ్ ఇస్తారు, నాన్న ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. అందుకని అది కేవలం నామ మాత్రమే మన భవదీయంలో